మేడం మేడం వచ్చావా తెచ్చావా? తెచ్చాను మేడం. తన పేరు మదన్. విశ్వమోహిని నిన్ను మెప్పిస్తా, పర్మనెంట్గా ఇక్కడే ఉంటా. వీడేంటి వాసం బొంగులా ఉన్నాడు? మిథునా, శ్రీరామ్, నేను సీతని. సీత, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. అక్కడ అంతా ఓకేనా? ఓకే, నాట్ బ్యాడ్. ఎప్పుడొస్తావు ఇక్కడికి? 2 వారాల్లో వచ్చేస్తా. తెలుసా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. హలో 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 శ్రీరామ్. హలో హలో సీత. సీత, ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు, నేను తర్వాత కాల్ చేస్తా. ఓకే రామ్, బాయ్. నా పెళ్ళి శ్రీరామే దగ్గరుండి జరిపించాలి. అవినాష్, ఎక్కడికైనా హే, వెళ్తున్నావా? కావేరి, ఎప్పుడొచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా, తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇది అంతకంటే ముఖ్యమైంది. ఏంటి అంత ఉద్రేకంగా ఉన్నావు? అవినాష్, నేను తల్లిని కాబోతున్నాను. హే, కంగ్రాట్స్. దీనికన్నా నాపింది. నువ్వు తండ్రివి కాబోతున్నావు. పెళ్లి కాకముందు తల్లి అయితే దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. పెళ్లి కాకముందు తండ్రి అయితే వాడిని ఏమనాలో ఎవరు చెప్పలేరు. నీకేమైనా తెలుసా? ఎరుపు అంటారు. వాగడం కాదు. నన్ను పెళ్లి చేసుకొని నీ భార్యం చేసుకో. ఏయ్, నువ్వు ఒక డస్ట్బిన్ లాంటిదానివే. ఎంతోమంది చెత్తేస్తారు. ఇప్పుడు ఈ చెత్తంతా నాదంటే ఎలా? నువ్విలా వినవురా, చెప్పేవాళ్లతోనే చెప్పించాలి. కావేరి, హే, తాళి కట్టనా, ఉంగరం తొడగనా? ఏదో జస్ట్ జోక్ చేశానంతే. ఓ, ఇన్నిన్ని మాటలు ఎలా అన్నావురా, ఇంత ప్రేమ పెట్టుకొని? ఇంకా నా జీవితంలో నిన్ను ఒక్క మాట కూడా అనను కావేరి. ఇది చాలరా, నేను చచ్చిపోయినా పర్లేదు. కదా? అయితే ఈ మా వంటలు ఎలా ఉన్నాయో ఏంటో మరి, సారికి నచ్చాయో లేవో. సోమేశ్వరరావు గారు ఆ? 5 స్టార్ రేంజ్ లో చేశారు. అబ్బా, చేసింది ఎవరనుకున్నారు? మా ఆవిడ. ఏదోలేండి, నాకు అపూర్వ గారు. తోచినట్టు చేశాను. చికెన్ కూర అదిరిందండి. మటన్ ఫ్రై సూపర్ అండి. ఆహా. చూసావా, ఏం తీస్తున్నాడు ఏమో. లోపల నుంచి? చికెన్. అది కరెక్ట్ అండి. చూసావా, మన మహేష్ బాబు. మహేష్ బాబు అంటే మామూలా? సెంటు బాగుంది. ఎక్కడదనుకుంటున్నారు? మహేష్ బాబు అవునా? ప్యారిస్ నుంచి మహేష్ బాబా? మహేష్ బాబు మహేష్ పంపించాడా? బాబు పంపించాడంటనే. ఇగో మహేష్ బాబు నీ దగ్గరికి వచ్చేసినట్టే. అవునండి. మహేష్ బాబు అండి. హలో మహేష్ బాబు, ఎక్కడ? కావచ్చు. లండన్. వావ్ బాబు, మన డేట్స్ దగ్గరకు ఆ, వస్తున్నాయి. మహేషేనేమో. నేను చెప్పాను కదా. హలో. అది ఓకే, నేను ఇట్స్ ఓకే, చెప్పాను ఇట్స్ ఓకే. కదా. ఓకే ఓకే, క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఇట్స్ ఓకే మ్యామ్. ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. బాయ్ బాయ్ మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు. సార్, నిజంగా మహేష్ బాబా అండి? మరి కస్టమర్ కేర్ అనుకున్నారా? లేదు లేదు లేదు. మహేష్ బాబు. మహేష్ బాబు. అవును, చెప్పాను కదా నీకు. అది సెంట్. అబ్బా, ఏంటండి, మొగోళ్ళ పర్ఫ్యూమ్ వాసన ఎప్పుడు చూడలేదా? ముగాలది చూశానండి, కానీ కుర్రాలది చూడడం ఇదే ఫస్ట్ టైం. అవునులేవే, మహేష్ బాబు పంపించాడుగా. ఓకే అండి, నిద్ర వస్తుంది. మార్నింగ్ షూటింగ్ ఉంది, పోవాలి. షూటింగ్ ఉందా? యా. అయితే వెళ్దామా? పదండి. వాతం చూసుకుంటూ నువ్వు పడుకో. శోభనం ఎప్పుడా అని కలలు కంటూ నేను పడుకుంటా కదా. అంతేగా. ఇది హ్యాపీ బర్త్డే డార్లింగ్. అంతే, నా గిఫ్ట్ లేదా? ముందు కలువు, ఆ పైన గిఫ్ట్. కలిసంత టైం లేదు మహేష్, పని మీద బయటికి వెళ్తున్నా. బాయ్. అవునులే, అదే పనిగా. చెప్పేది విను, ఆ పని అయిపోయాక అక్కడికి వచ్చే. ఓకే.
ఎస్ మిథున హియర్. హలో, నమస్తే మేడం. మేడం నా పేరు అవినాష్. అది మేడం రీఛార్జ్ చేస్తుంటే బై మిస్టేక్ ఒక నెంబర్ మిస్ అయ్యి మీకు వచ్చింది మేడం. నా దగ్గర ఆ 30 రూపీసే ఉన్నాయి మేడం. నేను వేరే జాబ్కి ట్రై చేస్తున్నాను. మీరు ఏమనుకోకపోతే నాకు ఆ రీఛార్జ్ చేయించండి మేడం ప్లీజ్. జాబ్ కావాలనా? అవును మేడం, జాబ్ కావాలి మేడం. నాకు కంపల్సరీగా జాబ్ కావాలి మేడం. సరే, నేను ఇస్తా నీకు జాబ్. గురువారం సాయంత్రం గొల్ల చెరువు దగ్గరికి రండి. తప్పకుండా మేడం. పూర్తి వివరాలు అక్కడ మాట్లాడుకుందాం. రేపు కలుస్తా మేడం. ఉంటా మేడం. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఉన్నావమ్మా. మౌర్య గారు మన లోకంలో లేనట్టున్నారే. సార్, మౌర్య గారు కథలు రాస్తున్నారా? కనబడట్లేదా సోము? శోభనం శోభనం. అవును గాని ఆ మెడలో తాయితేంటి? శోభనం శోభనం కోసం కట్టుకున్నాం. మౌర్య గారు, మరి బాబు గారు ఎక్కడున్నారు? బాబు ఇంకా పెళ్ళి కాలేదండి. బాబు ఎక్కడి నుంచి వస్తాడు? భలే కామెడీ అండి, భలే. మా బాబు ఎప్పుడో పోయాడు. చతుర్లు చతుర్లు సూపర్ స్టార్ మహేష్ బాబు అండి బాబు. మన బాబా ప్యారిస్ లో ఉన్నాడు. ఇందాకే పిక్స్ పంపించాడు. అయి ఉండొచ్చు. అదేంటి, ఇది లండన్ బ్రిడ్జి కదా? అవునయ్యా, లండన్ లో ఫోటో దిగాడు, ప్యారిస్ నుంచి పోస్ట్ చేశాడు. ఓహో. ఒక్క డైలాగ్ తో అర్థం చేసుకోరనే ఒక డ్యూయెట్, ఒక ఐటము, ఒక మెలోడీ పెట్టేది. ఏంటి ఏదో ఇప్పుడు బాగా అర్థమైనట్టు. వెళ్ళి టీ తీసుకురాపో. తేగ సస్తానా? శోభనం నా శోభనం, నా బతుకు సర్వర్ బతుకు అయిపోయింది. ఇలాంటి పిచ్చోడిని ఎక్కడా చూడలేదు. నీ శోభనం నా సావుకు వచ్చింది. పో. ఇంకా రాలేదేంటి? వస్తా అన్నాడు కదా. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. వచ్చేసావా? వచ్చేసా. నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీరామ్? సీత? అవును, అడిగింది సీతే, అడిగింది శ్రీరామ్నే. సీత, నన్ను పెళ్లి చేసుకోమని నేనే అడుగుదాం అనుకున్నా, నువ్వే అడిగేశావు. నేను చాలా అదృష్టవంతుడు. హలో. హలో, శ్రీరామ్ గారండి? అవును, శ్రీరామ్నే మాట్లాడుతున్నాను. నాన్న పేరు ముకుంద, భార్య పేరు సీత. శ్రీరామ్? సీత. మీరు మిథున? అవును. మీరు అవినాష్? అవును. ఇతను నా ఫ్రెండ్ మహేష్. హాయ్. హాయ్ అవినాష్, నేను చెప్పేది శ్రద్ధగా వినకపోయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా విను. ముందుగా నీకో కథ చెప్తా. అడవిలో పుట్టిన ఓ అమ్మాయి చెట్టు పుట్టలతో పెరిగి విశ్వనాథుడి ఆశపై కన్నేసిన ఆమె ఎలాగైనా 60 ఏళ్ల ముసలాడితో వారసుని కని ఆస్తినంత కాజేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీరత్వం నింపుకొని ఊగిపోవాలని తన భర్తకి, మనసాక్షిని చంపుకొని రగిలిపోవాలని తనకి అడవి నుండి మగనింగి చుక్క, దూలగుండి గింజ తెప్పించి మూలకాలుగా చేసి విశ్వనాథుడికి పెట్టేది. సబెరి ముసిడి పొడి చేసి తను వాడటం మొదలుపెట్టింది. అది బెడిసి వాడటం మొదలుపెట్టిన కొన్నాళ్ళకే విశ్వనాథుడు కాలం చేశాడు. ఔషధ ప్రభావం ఊపిరాడనివ్వని కామవాంఛలను సల్పసాగింది. అలా తను కోరుకున్నవాడు దొరకకపోతే పిచ్చి పట్టినట్టు చేసేది. ఆ అనుకుంది దక్కకపోతే వాళ్ళను కొట్టేది, తిట్టేది, కొందరిని చంపేది కూడా. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అంతేనా? నీకు ఈ డీల్ ఓకే అయితే ఈ అడ్వాన్స్ తీసుకో. రేపు సాయంత్రం 5 ఇక్కడికి రా, నేను అక్కడికి తీసుకెళ్తా. 4 గంటలకు వస్తా. నీకేమన్నా అభ్యంతరమా? నమస్తే సార్. చెప్పండి వాసుదేవ్ గారు. అవ్వాల్సిన కాంట్రాక్ట్ టెండర్ మనకు ఓకే అయింది సార్. మీరు పర్సనల్ గా వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది.
అలాగే వాసుదేవ్ గారు. నాకు బాబు పుట్టాడు. ఓ గుడ్. పెళ్ళైన ఏడాదికే తండ్రి అవుతున్నావు. నేను వస్తాను సార్. ఓకే. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు నాకు అదృష్టం లేకుండా చేశాడు దేవుడు. నాకు ఇన్ని ఇచ్చాడు, సంతానం బాగా భాగ్యం ఇవ్వలేదు. ఓ విశ్వమోహిని ఫిలాటలిస్ట్ కూడానా? కారు ఏమైందో చూడండి, లిఫ్ట్ ఇచ్చేవాడన్నా చూడండి. సమయానికి లిఫ్ట్ ఇచ్చేవాడు కూడా ఎవడు రావట్లేదు. సార్ 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 అర్జెంట్ సార్, లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్ సార్, సార్ అర్జెంట్ అండి సార్, లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్. పాపం కార్ ఏదో చెడిపోయినట్టుందిరా. సార్ 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 అర్జెంట్ సార్, సార్ టైం అయిపోతుంది సార్, బండి పాడైపోయింది సార్, సార్ లిఫ్ట్ కావాలి సార్, టెండర్ వేయాలి సార్, ఇక్కడే సార్ లిఫ్ట్ కావాలి సార్. సార్ ఎక్కండి. సార్ నా విజిటింగ్ కార్డు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. కలుద్దామండి మనం. ఓకే సార్. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం సార్. హలో వచ్చేస్తున్నాను. సార్ 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 ఎక్కడే సార్, ఎక్కడే సార్, సార్ సార్ చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే నో ప్రాబ్లం. వీడెవర్రా పెద్ద కంగారు గల్లాగా ఉన్నాడు? ఏ సంజన, రాత్రికి అక్కడికే వస్తున్నా. హే కావేరి, వస్తున్నా, జస్ట్ ఇప్పుడే నీ దగ్గరికే వస్తున్నా. రేటా సాయంకాలం నీతో ఉంటా డార్లింగ్, ఐ లవ్ యూ. డ్రెస్ బాగుంది, నీకు నచ్చిందా కావేరి? చాలా నచ్చింది. డిన్నర్ చేసి నా రూమ్కి వెళ్దాం కావేరి. ఓకే వెళ్దాం. ఒరే అవినాష్, అవినాష్. ఏవండి మీ ఫ్రెండా? సీత, నీకెప్పుడు చెప్తూ ఉంటానే అవినాష్ అని. వీడే. నేను అవినాష్ రాజమౌర్య ముగ్గురం ప్రాణ స్నేహితులు. ఒకసారి వాళ్ళిద్దరిని మన ఇంటికి భోజనానికి పిలవండి. వాడే పిలవకుండానే ఎప్పుడో వస్తాడులే సీత. ఏమండి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, అలా వెళ్ళిపోయారేంటండి? నీకు సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేశా. ఏంటండి మహేష్ బాబుని డిన్నర్కి పిలిపిస్తున్నారా? అబ్బా అది కాదే, నీకోసం డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చా. అయినా తినే ముందు రుచెందుకే, చూస్తావుగా. ఓ మీ ఇష్టం, మీ ఇష్టం అండి. త్వరగా రండి. మౌర్య ఏంటి డల్లుగా ఉన్నాడు? మౌర్య ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ఏంజల్ బర్త్డే కాబట్టి. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమైంది అలా ఉన్నావు? కథలు పట్టుకొని ఎన్ని రోజులు తిరిగినా లాభం లేకుండా పోయింది. అందుకే నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. బాగుందండి, మంచి ఆలోచనే, కానీ దానికి కోట్లు పెట్టాలేమో. అపూర్వ, 5 లక్షలున్నా చాలు. చిన్నగా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలి. అంతేనా? అదో వింతేనా అన్నట్టుగా అన్నావు. నేను ఇస్తే తీసుకుంటావా? మళ్ళీ అడగనంటే తీసుకుంటా. అడగనులే. థ్యాంక్ యూ అపూర్వ. నువ్వు నా ప్రాణంగా, నీకోసం ఏదైనా చేస్తా. డార్లింగ్, సడన్ సర్ప్రైజ్. 10 రోజులు అవుతుంది వచ్చి. ఓకే. నిన్న వస్తా అన్నారు. మీకోసం ఏం చేశానో తెలుసా? బొంబిడాయల పులుసు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ చేశాను. ఆ బొంబిడాయలతో కొట్టారే చిలిపిగా, అదే చేసి ఉంచాను. కానీ మీరు రాలేదే, అందుకే నేనే వచ్చేసా. వెళ్దాం ఆ ఫ్లాట్కి. హలో సార్, నేను రాజమౌర్యని. సార్, తొలి ప్రేమ లాంటి మంచి సబ్జెక్ట్ రెడీ చేశాను. సూపర్ డూపర్ ఇట్టే. మనం సెట్లోకి వెళ్ళాల్సిందే. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఇద్దరు వచ్చారు సార్. రమ్మను. బాయ్ సార్. నమస్తే సార్. కూర్చోండి. పేర్లేంటి? పిల్ల.
రంగా ఏం చేస్తారు? ఫోన్ చేస్తాం సార్. అది కాదు, ఇంతకు ముందు ఏం చేశారు? టిఫిన్ చేసి వచ్చాం ఇప్పుడే. సినిమాకి సంబంధించి ఏం చేశారయ్యా? నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. మరి నువ్వు? వాడు హీరో అయితే నేను హీరో ఫ్రెండ్ సార్. ఇక్కడికి రాకముందు ఏం చేశారు? బయటికి కూర్చున్నాం సార్. సార్ చాలా దగ్గర ట్రై చేసాను సార్. మొన్న ఒక ప్రొడ్యూసర్ కలిసాడు, చెరువు 10 లక్షలు ఇమ్మన్నారు సార్. 25 లక్షలా? ఇద్దరు కలిపి 50 లక్షలా? సార్ చాలా అన్యాయం కదా. నాకంతొద్దు, చెరువు 5 లక్షలు పట్టుకురండి, బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం. ఏమంటారు? చూడండి, ఇక్కడ ఇదంతా మందే, ఇక్కడంతా మందే. ఎక్కడికి వెళ్ళినా ఇదే మ్యాటర్. ఇంటికి వెళ్దాం పద. ఊరికెళ్ళి డబ్బులు మ్యాటర్. జీవితం హీరోలు సినిమాలు ఇలా మొఖానికి. అబ్బా, ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు! డాలర్స్ కూడా ఉన్నాయి. ఈ డబ్బు కోసమే కదరా ఇన్ని కష్టాలు పడ్డాను. ఈ డబ్బు కోసమే కదా, ఈ డబ్బు కోసమే కదా. ఇంకా 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 బంగారం, 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 బంగారం. ఇంకా 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 డైమండ్స్, డైమండ్స్, డైమండ్స్. ఇంకా 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 ఈ డబ్బు కోసమే కదరా నేను ఇన్ని కష్టాలు పడ్డాను. ఏ విశ్వమోహిని, నీ కోట్ల ఆస్తికి నేనే అధిపతిని. నాకెవరు పోటీ, నాకెవరు పోటీ. నా నుంచి ఎవరు దూరం చేయలేరు, నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఒరే అవినాష్, నన్ను చంపి నా సమాధి మీద కూర్చున్నావు కదూ. నా ఆస్తిని అనుభవించడానికే చూస్తున్నావు కదరా. ఈ విశ్వమోహిని నిన్ను వదలదురా, వదలదు. నీకు చావు తప్పదు, తప్పదు, తప్పదు.